వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్గా నన్ను నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి మీద భక్తి భయంతో నేను బోర్డు సభ్యునిగా వ్యవహరిస్తానని తప్ప మీలాగా టీటీడీని ఆదాయ వనరుగా నేను మార్చుకోలేదు. టీటీడీ నాకు ఇచ్చే సౌకర్యాలు కూడా నేను తీసుకోవడం లేదు. నా రూమ్కి నేనే రెంట్ పే చేస్తా, కనీసం లడ్డుకు కూడా. ఎందుకంటే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను అనగారిన కులంలో అట్టడుగు వర్గంలో పుట్టా, వివక్షత అణిచివేతని ఎదుర్కొంటూ వచ్చిన కులంలో పుట్టా. మా గ్రామంలో దేవాలయంలోకి పోలేటువంటి కులం నుంచి వచ్చా. ఈరోజు ప్రపంచం గుర్తించిన, ప్రపంచం మొత్తం ఆరాధించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్గా నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించాడు. ఆ స్థాయి నుంచి నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళి భగవంతుడి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు. అలాంటి చోట వ్యాపారం చేసే నీచ సంస్కృతి లేదు. నీ జాగిలాలతో గుర్తుపెట్టుకో ప్రకాష్, నీ జాగిలాలతో మొరిగించే ముందు మొరిగిన ప్రతి మొరుగుకి బాధ్యత నువ్వు మీ అన్న, బాధ్యత నువ్వు నీ అన్న. భవిష్యత్ కాలంలో వీటన్ని లెక్కలు తీరుస్తా. నువ్వు మొరిగించిన ఏదైతే నీ పెంపుడు కుక్కలు మాట్లాడారో వాటన్నిటికీ మీరు రాబోయే కాలంలో అనుభవించాల్సి వస్తుంది. నేను మా వాళ్ళతో మాట్లాడించగలను. నేను బలి చేయదలుచుకోలే. మగాడిగా ఒక్కడిగా పోరాటం చేస్తా. నీలాగా రాండి కార్యకర్తలు తేల్చుకుందామనిలే. ఈరోజు కేవలం నీ అహంకారం, నా ఆత్మగౌరవం మీద పోరాటం అని చెప్పి ఇంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎంఆర్పిఎస్, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈరోజు తరలి వచ్చారు. ఆర్గనైజ్డ్ ప్రోగ్రాం కాదు ఇది, ఆర్గనైజ్డ్ ప్రోగ్రాం కాదు. నీ పెత్తనం, నా ఆత్మగౌరవం మీద జరిగే యుద్ధంలో భాగస్వామ్యం అయ్యేందుకు కేవలం అభిమానంతో వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు తప్ప నీలాగా అడుక్కోలే వీడియోలు పెట్టి, అడుక్కోలే ఫోన్లు చేసి రాండి 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 అని. నువ్వు నిజంగా ఇంకో విషయం మర్చిపోయినా, నువ్వు ఏదైతే ఇల్లు తీసుకున్నావో, నువ్వు ఏదైతే ఇంట్లో 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి వాళ్ళని హింస పెడతాడావో ఆ కురవ సోదరుడికి విముక్తి కల్పించా. నువ్వు నా ఆస్తుల కోసం ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లే. నువ్వు ఉన్నటువంటి నివాసాన్ని కొనుగోలు చేశా. నేను మాదిగని, నాకు మానవత్వం ఉంది. నిన్ను ఇమ్మీడియట్లీ ఖాళీ చేయి అని నేను అడగను. 15 రోజుల్లో రిజిస్ట్రేషను. నిన్ను ఖాళీ చేయమని అడగను. నేను మాదిగని, నాకు మానవత్వం ఉంది. నీకు రెడ్డి పౌరుషం ఉందో లేదో నాకు తెలీదు, భవిష్యత్ రోజుల్లో తెలుస్తుంది. అతనికి ఆలోచన ఎందుకు రాలేదు అడుగు, అతనికి ఎందుకు రాలేదు ఆలోచన అడుగు, నన్ను కాదు సోదరా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, మన ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉండకూడదు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు లేదా యుద్ధ వాతావరణం ఉండకూడదు. ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇలాంటి రాజకీయ నాయకులు అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని అని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సమన్వయంతోనే వేలాది మంది కార్యకర్తలు వచ్చినా నా ప్రభుత్వానికి అప్రతిష్టపాలు కాకూడదు, లా అండ్ ఆర్డర్ సమస్య కాకూడదని చెప్పి సహనంతో, సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. రెడ్డి పౌరుషం ఉందో లేదో భవిష్యత్ తరాల్లో తెలుస్తుంది. ఆ తర్వాత నేను చెప్తాను. ఇంటికి వెళ్ళేకి నేను సవాల్ విసిరింది ప్రకాష్ రెడ్డితో తేల్చుకోవడానికి. ఆ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధ దంపతుల కోసమో లేదా మహిళల కోసమో కాదు. నేను ప్రకాష్ రెడ్డితో మాట్లాడతా. వైసీపీ కార్యకర్తలతో కానీ లేదా ఇంకొకరితో కానీ నాకు అనవసరం. ప్రకాష్ రెడ్డిని నేను ముందే చెప్పినా ఖచ్చితంగా వెంటాడతా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చూడలే, వెళ్ళను, చూడలే. అతను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండొచ్చు, ఇంకా 15 రోజుల తర్వాత బాడీ అడిగే వాళ్ళు కూడా ఉండరు. నేను అడగను. అతన్ని వద్దులేండి. జై హింద్.